క్రికెట్లో ఆల్రౌండర్స్ ఎల్లప్పుడూ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వారు ఆటలోని అన్ని విభాగాల్లో తమ జట్లకి అవసరమైన సహకారాన్ని అందిస్తారు. ఐపీఎల్ చరిత్రలో కూడా ఆల్రౌండర్లు తమ మెరుపు ప్రదర్శనలతో తమను తాము ప్రూవ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ టీంని ఓడించి ఎస్ఆర్హెచ్ మొదటి టైటిల్ గెలిచిందంటే ఫైనల్ మ్యాచ్లో ఆల్రౌండర్ బెన్ కట్టింగ్ది క్రూషియల్ రోల్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్లో 15 బంతుల్లో 39 పరుగులు చేయగా బౌలింగ్లో కీలకమైన 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈక్వల్గా 5 సార్లు ట్రోఫీ గెలిచారంటే ప్రతి సీజన్లో ఈ టీమ్స్ క్వాలిటీ ఆల్రౌండర్స్తో వెళ్తారు కాబట్టి. సో వచ్చే సీజన్లో ప్రతి టీంలోని ఆల్రౌండర్స్ పర్ఫామ్ చేసి తమ టీం టైటిల్ గెలవాలని కోరుకుంటాయి. ఈ వీడియోలో మనం 2024 ఐపీఎల్లో పాల్గొనే 10 జట్లలోని ఇంపాక్ట్ చూపించే 10 మంది ఆల్రౌండర్స్ ఎవరో చూద్దాం. నెంబర్ 10 దీపక్ హుడా, లక్నో సూపర్ జైంట్స్. 2023 ఐపీఎల్లో లక్నో టీం తరపున దీపక్ హుడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ సీజన్లో ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఫెయిల్ అయి క్రిటిసిజం ఎదుర్కొన్నాడు. ఇంత దారుణంగా ఫెయిల్ అయిన ఎల్ఎస్జీ టీం దీపక్ హుడా పైన నమ్మకం ఉంచి 2024 ఐపీఎల్ కోసం రీటైన్ చేసుకుంది. 28 ఏళ్ల దీపక్ హుడా రీసెంట్గా జరిగిన 2023-24 విజయ్ హజారే ట్రోఫీలో గ్రేట్ పర్ఫార్మెన్స్ చేసి మంచి టచ్లో కనిపిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఆడిన హుడా 9 మ్యాచ్ల్లో 2 సెంచరీలతో 480 పరుగులు చేసి థర్డ్ హైయెస్ట్ రన్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఇదే ఫామ్ని కూడా అప్కమింగ్ ఐపీఎల్ సీజన్లోనూ కంటిన్యూ చేస్తే లక్నో ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. హుడా కాకుండా లక్నోకి మార్కస్ స్టోయినిస్ రూపంలో గ్రేట్ ఆల్రౌండర్ టీంలో ఉన్నాడు. నెంబర్ 9 అక్షర్ పటేల్, ఢిల్లీ క్యాపిటల్స్. యాక్సిడెంట్ వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ సేవల్ని 2023 ఐపీఎల్లో కోల్పోయింది. ఈ సీజన్లో ఢిల్లీకి వార్నర్ కెప్టెన్గా చేసిన మంచి రిజల్ట్ రాబట్టలేకపోయింది. 2024 ఐపీఎల్కి వికెట్ కీపర్గా చేయకుండా పంత్ ఓన్లీ కెప్టెన్ మరియు బ్యాటర్గా ఆడుతున్నాడు కాబట్టి డీసీ బ్యాటింగ్ డెఫినెట్లీ స్ట్రాంగ్ అవుతుంది. 2023 ఐపీఎల్లో ఢిల్లీకి వార్నర్ తర్వాత పర్ఫార్మెన్స్ చేసిందంటే ఆల్రౌండర్ అక్షర్ పటేలే అని చెప్పాలి. లాస్ట్ సీజన్లో ఢిల్లీకి అక్షర్ బ్యాటింగ్లో 14 మ్యాచ్ల్లో 283 పరుగులు, బౌలింగ్లో 11 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. రీసెంట్గా ఇండియాకి లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాట్తో వాల్యుబుల్ కంట్రిబ్యూషన్, బాల్తో క్రూషియల్ వికెట్స్ తీశాడు. సో 2024 ఐపీఎల్లో ఢిల్లీకి అక్షర్ ఆల్రౌండర్గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. నెంబర్ 8 మార్కో జాన్సన్, సన్ రైజర్స్ హైదరాబాద్. 2023 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి జాన్సన్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఫెయిల్ అయ్యాడు. లాస్ట్ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన జాన్సన్ బ్యాటింగ్లో కేవలం 39 పరుగులు, బౌలింగ్లో 10 వికెట్లు మాత్రమే తీశాడు. రీసెంట్గా జరిగిన SC20 లీగ్లో జాన్సన్ అద్భుతమైన ప్రదర్శన చేసినా కానీ ఈ ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కి ఆల్రౌండర్గా ప్రూవ్ చేయాలంటే బ్యాటింగ్ బౌలింగ్లో పర్ఫామ్ చేయాల్సిందే. బట్ గత ఐపీఎల్లో లాగా ఈ ఐపీఎల్లో కూడా జాన్సన్కి ఎక్కువగా మ్యాచెస్ ఆడే ఛాన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే ఈసారి ఎస్ఆర్హెచ్ ఫారెన్ ప్లేయర్స్గా మోస్ట్లీ హెడ్, మాక్రమ్, క్లాసెన్, కమిన్స్తో వెళ్లే ఛాన్స్ ఉంది. జాన్సన్ని ప్లేయింగ్ 11లోకి తీసుకురావాలంటే హెడ్, కమిన్స్లో ఒకరిని బెంచ్కే పరిమితం చేయాలి. మరి చూడాలి జాన్సన్ 2024 ఐపీఎల్లో ఎన్ని మ్యాచెస్ ఆడుతాడో, ఎలా పర్ఫామ్ చేస్తాడో అన్నది. నెంబర్ 7 డారెల్ మిచెల్, చెన్నై సూపర్ కింగ్స్. 2024 ఐపీఎల్లో సిఎస్కే టీంలో జడేజా, దూబే, రాచిన్ రవీంద్ర, మొయిన్ అలీ రూపంలో చాలామంది క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారు. బట్ రీసెంట్ యాక్షన్లో సిఎస్కే 14 కోట్లు పెట్టి కివీస్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ని కొనుగోలు చేసింది. 2023 వరల్డ్ కప్లో మిచెల్ 10 మ్యాచ్లాడగా బ్యాటింగ్లో 552 పరుగులు చేసి 5th హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్గా నిలిచాడు. సో ఈ ఐపీఎల్లో డారెల్ మిచెల్ సిఎస్కేకి బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచే అవకాశం ఉంది. సో మిచెల్ కాకుండా దూబే, జడేజా నుండి మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 6 క్యామరన్ గ్రీన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో ముంబైకి ఆడిన క్యామరన్ గ్రీన్ని 2024 ఐపీఎల్ కోసం ఆర్సీబీ టీం ట్రేడ్ ద్వారా తీసుకుంది. ఆల్రౌండర్ మ్యాక్స్వెల్కి తోడుగా గ్రీన్ ఆర్సీబీ టీంలోకి రావడంతో బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మరింత స్ట్రాంగ్గా మారింది. 2023 ఐపీఎల్లో హైయెస్ట్ ప్రైస్ పెట్టి కొన్న ప్లేయర్స్లో ముంబైకి ఆడిన గ్రీన్ ఒక్కడే డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడు. లాస్ట్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన గ్రీన్ 160 స్ట్రైక్ రేట్తో 452 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ముంబైకి సూర్యాకి తోడుగా సెంచరీ చేసిన ప్లేయర్ గ్రీన్ మాత్రమే. మరి మొదటిసారి ఆర్సీబీ టీంకి ఆడుతున్న గ్రీన్ ఆల్రౌండర్గా ఎలా రాణిస్తాడో చూడాలి.
నెంబర్ 5 రవిచంద్రన్ అశ్విన్, రాజస్థాన్ రాయల్స్. ప్రజెంట్ రాజస్థాన్ టీంలో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్. గత సీజన్స్లో లాగా ఈ సీజన్లో కూడా యుజ్వేంద్ర చాహల్తో కలిసి స్పిన్ డిపార్ట్మెంట్ని లీడ్ చేసి మిడిల్ ఓవర్స్లో క్రూషియల్ వికెట్స్ తీసే రెస్పాన్సిబిలిటీ ఉంది. అశ్విన్ బాల్తోనే కాకుండా బ్యాట్తో కూడా వాల్యుబుల్ కంట్రిబ్యూషన్ అందించాలి. కఠినమైన పరిస్థితుల్లో అశ్విన్ తన బ్యాటింగ్ స్కిల్స్ యూజ్ చేసి టీంని ముందుకు నడిపించే ఎబిలిటీ ఉంది. సో ఆల్రౌండర్ రోల్లో అశ్విన్ నుండి రాజస్థాన్ టీం మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 4 రషీద్ ఖాన్, గుజరాత్ టైటాన్స్. గత 2 సీజన్స్లో గుజరాత్ టైటాన్స్కి అన్న రషీద్ ఖాన్ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. తన బ్రిలియంట్ ఆల్రౌండర్ స్కిల్స్తో గతంలో గుజరాత్ కొన్ని క్రూషియల్ మ్యాచెస్లో గెలిచింది. గుజరాత్కి బౌలర్గా రషీద్ 33 మ్యాచ్ల్లో 7 ఎకానమీతో 46 వికెట్లు తీయగా బ్యాటింగ్లో 212, మారులెస్ స్ట్రైక్ రేట్తో 17 ఇన్నింగ్సుల్లో 221 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ హార్డ్ హిట్టింగ్ కేపబిలిటీ ఉన్న రషీద్ ఖాన్ బ్యాటింగ్లో డెత్ ఓవర్స్లో అపోనెంట్ బౌలర్స్కి ప్రమాదం కానున్నాడు. సో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ మళ్ళీ ముంబైకి వెళ్లడంతో గుజరాత్కి అప్కమింగ్ సీజన్లో రషీద్ ఖాన్ గుజరాత్కి గ్రేట్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. నెంబర్ 3 శామ్ కరన్, పంజాబ్ కింగ్స్. 2023 ఐపీఎల్ కోసం శామ్ కరన్ని పంజాబ్ 18.5 crores పెట్టి కొనుగోలు చేసిన హై ప్రైస్కి వర్త్ ఇవ్వలేకపోయాడు. లాస్ట్ సీజన్లో 14 మ్యాచ్లన్న శామ్ కరన్ బ్యాటింగ్లో 276 పరుగులు, బౌలింగ్లో 10 వికెట్లు మాత్రమే తీసి డిసప్పాయింట్ చేశాడు. ఇంత హై ప్రైస్ పెట్టి కొన్న శామ్ కరన్ పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా నమ్మకం ఉంచిన పంజాబ్ 2024 ఐపీఎల్ కోసం రిటర్న్ చేసుకుంది. సో కరన్ పంజాబ్ నమ్మకాన్ని నిలుపుకోవాలంటే బ్యాటింగ్లో ఫినిషర్గా, బౌలింగ్లో క్రూషియల్ వికెట్స్ తీసి పంజాబ్ మొదటి టైటిల్ గెలిచేలా చేయాలి. మరి చూడాలి శామ్ కరన్ ఈ ఐపీఎల్లో అయినా తన ప్రైస్కి తగ్గట్లు న్యాయం చేస్తాడా లేదా అన్నది. నెంబర్ 2 ఆండ్రూ రసెల్, కోల్కతా నైట్ రైడర్స్. 2023 ఐపీఎల్లో ఆండ్రూ రసెల్ కేకేఆర్ టీంకి బెస్ట్ ఇవ్వలేకపోయాడు. ఈ సీజన్లో బ్యాట్ అండ్ బాల్తో డిసప్పాయింట్ చేసిన రసెల్ 14 మ్యాచ్లు ఆడగా బ్యాటింగ్లో 227 పరుగులు, బౌలింగ్లో 7 వికెట్లు మాత్రమే తీశాడు. సో వచ్చే సీజన్లో కేకేఆర్ టీం రసెల్ నుండి అంతకుముందు సీజన్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ కరేబియన్ ప్లేయర్ కేకేఆర్ టీం అయిన IL T20 లీగ్లో దుబాయ్ నైట్ రైడర్స్కి 8 మ్యాచ్ల్లో బ్యాటింగ్లో 192 పరుగులు, బౌలింగ్లో 6 వికెట్లు తీశాడు. 2 times ఛాంపియన్ కేకేఆర్ టీంకి ఆల్రౌండర్గా రసెల్ పర్ఫార్మెన్స్ చాలా కీలకం. నెంబర్ 1 హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్. డిసెంబర్లో హార్దిక్ పాండ్యా మళ్ళీ ముంబైలో జాయిన్ అవ్వడంతో హాట్ టాపిక్గా మారాడు. హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్లో ముంబైకి కెప్టెన్గా లీడ్ చేయనున్నాడు. 2015లో తన ఐపీఎల్ కెరియర్ని ముంబై తరపున స్టార్ట్ చేసిన పాండ్యా 2021 ఐపీఎల్ వరకు ముంబైకి ఆడి ఎన్నో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 2022-2023 సీజన్లో కొత్త టీం గుజరాత్కి కెప్టెన్గా చేసిన పాండ్యా 2022లో ట్రోఫీ గెలిపించగా 2023లో ఫైనల్కు చేర్చాడు. ఈసారి ట్రోఫీ విన్నింగ్ కెప్టెన్గా ముంబైని లీడ్ చేయనున్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్లో ఒకటిగా ఇప్పటికే పేరు సంపాదించాడు. మరి చూడాలి వరల్డ్ కప్ తర్వాత ఇంజురీతో 6 నెలలు క్రికెట్కి దూరమైన పాండ్యా కెప్టెన్గా, ఆల్రౌండర్గా ముంబైకి ఎలా రాణిస్తాడో అన్నది. మీకు పైన చెప్పిన 10 మంది ఆల్రౌండర్స్లో ఏ ఆల్రౌండర్ అయితే అప్కమింగ్ ఐపీఎల్లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తాడని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.